హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు నేను ఒక చిన్న సమస్యతో వచ్చానండి. దాని గురించి మీతో మాట్లాడతాను. మా పాప ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అంగన్వాడీలో నమోదు చేసుకున్నామండి. అక్కడ వాళ్ళు ఇచ్చిన బెల్లము ఒక 20 రోజుల క్రితం ఇచ్చారండి. ఇది మీకు ఎలా కనబడుతుంది? బెల్లంలా కనబడుతుందా, తెల్లని నాప శుద్ధలా కనబడుతుందా? దీనికి ఒక చీమ కానీ, ఒక దోమ కానీ, ఒక పురుగు కానీ ఇదేమి పట్టలేదండి. అంటే దీంట్లో ఎంత కెమికల్స్ కలిసినాయో అది మీరే తెలుసుకోవాలి. ప్రభుత్వం అన్నీ మంచి మంచి పథకాలు పెడుతుంది, కానీ ఈ మధ్య దళారులు మాత్రం అసలైన లబ్ధిదారులకి ఏది అందకుండా ఇలా మోసం చేసి ఇవి తింటే ఏ గర్భిణి ఆరోగ్యకరమైన బిడ్డను కంటదండి. ఇంత కెమికల్తో అసలు బెల్లం ఆకారంలో ఉందా? ఇది బెల్లం ఆకారం అంటే తేనె కలర్లో ఉండాలి. ఇచ్చినప్పుడు తేనె కలర్లోనే ఉందండి. ఒక 20 రోజులు నేను దీని గురించి పట్టించుకోకుండా పక్కన పెట్టి ఇప్పుడో వాడదామని బయటకు తీసి చూసేసరికి అసలు దీని కలర్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఇంకా నయ్యో, నా పిల్లకి నేను ఇది వండి పెట్టలేదని నేను సంతోషించాను. కానీ ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత ఘోరంగా ఇస్తే రేపు రాబోయే తరం పిల్లలు ఎంత ఆరోగ్యంగా పడతారు అనేది నా సమస్య. మీరు ఆలోచించుకోండి.